పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత త్యాగము వలననే శాంతి చేకూరునని భగవానుడుసుట స్పష్టముగా తెలియజేసెను. కాబట్టి విషయ సుఖములను, కర్మఫలములను, మమత్వమును, అహంభావమును, కర్తృత్వమును త్యాగము చేసి పరమశాంతిని జీవుడు అనుభవించవలెను. ఇక్కడ త్యాగము చేయటము అంటే మనం ఏమనుకుంటూ ఉంటాము అంటే, ఏదైనా మనకున్న వస్తువుల్లో, సంపదలను ఏదైనా సరే ఒకరికి త్యాగం చేయటం అంటే మన త్యాగ బుద్ధి మనలో ఉండి, ఈ వస్తువు నేను త్యాగం చేశాను, ఈ వస్తువు నేను దానం చేశాను, ఇది 10 మందికి మేలు చేశాను అని ఇటువంటి భావాలు మనలో తలెత్తుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ భగవానుడి యొక్క అభిమతం అది కాదు. త్యాగము అంటే విషయ సుఖములు, ఏదైతే మన బయట ప్రపంచానికి సంబంధించిన, మన ఇంద్రియాదులకు సంబంధించిన సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని త్యాగం చేయటం అన్నమాట. అంటే మనకి ఒక దృశ్య రూపకము చూడటంతో ఆ దృశ్యం రూపకంలో ఉండే ఏ అయితే తలుకు వెలుకులుగా కనపడే ఆ దృశ్య రూపకం, ఓహో ఎంతో బాగున్నది, మనకు నచ్చితే, నచ్చకపోతే ఇది ఏమీ బాగోలేదు అని ఈ రెండింటి యొక్క తారతమ్యం ఏదైతే ఉన్నదో వాటిని త్యాగం చెయ్యాలి. అదేవిధంగా మన ఇంద్రియాదులు, నాలుకకు ఇష్టమైన రుచి ఏదైతే బాగున్న రుచి, అది ఎంతో బాగున్నది అని అనుకుంటాం, బాగలేకపోతే బాగలేదు అనుకుంటాం. కాబట్టి ఈ విషయ సుఖాలు అంటే ఇంద్రియాదులతోటి అనుభవించే ఏ సుఖాలు దుఃఖాలు అయితే ఉన్నాయో వాటిని సమదృష్టితోటి చూడటమే ఇక్కడ త్యాగము చేయటము అంటే. ఇంకా కర్మఫలములను, మనం చేసిన కర్మ యొక్క ఫలితాలు అవి ఒకసారి మనం అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ రావచ్చు, ఒకసారి మనం అనుకున్నంతే రావచ్చు, లేకపోతే మనం అనుకున్న దానికన్నా కూడా తక్కువ రావచ్చు. అందువల్ల అటువంటి తక్కువ వచ్చినా సరే, అనుకున్నంత వచ్చినా సరే, అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చినా సరే, ఈ మూడింటి యొక్క సమస్థితి ఏదైతే ఉందో మన అంతరంగంగా, అటువంటి సమస్థితిగా ఉండటమే ఇక్కడ త్యాగం చేయటము అంటే. అహంభావము, మమత్వము, నేను అనే అహంభావం ఏదైతే ఉన్నదో అది ఆ నేనుకు బదులు పరమాత్మ యొక్క ఆధారంతో నేనుండాను, లేకపోతే నేననే ప్రత్యేకత లేనే లేదు అనే అహంకారాన్ని త్యాగం చేయటం ఏదైతే ఉందో అది అహంకారాన్ని త్యాగం చేయటం. నాది అనే మమత్వం, నేనైనా ఎప్పుడైతే నేను అనుకుంటూ ఉంటామో మనం, నాది అనేది పక్కనే ఉంటుంది. ఈ అహమ్మములనేది ఈ రెండే మానవుని కానీ ప్రతి జీవిని కానీ ఈ రెండనేది చివరమట్టుకి ఈ శరీరం చివరమట్టుకి కూడా ఈ నానా యాతనలు పెట్టి బాధిస్తూ ఉంటాయి. అందువల్ల ఇటువంటి అహంకారాన్ని, మమకారాన్ని, ఈ కర్తృత్వాన్ని,
నేను సాధించాను, నేను చేశాను, నాకంటే గొప్పవాడు ఎవడూ లేడు, నా వల్లే ఈ సమస్తం జరుగుతూ ఉన్నది, నేనే పరిపాలన చేస్తూ ఉన్నాను, నేనే రాజును. అట్లా ఎవరు ఎటువంటి పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఈ కర్తృత్వం అనేది అహమ్మములతోటి తోడయ్యి ఈ కర్తృత్వం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి పరమశాంతి అనేది లభించాలి అంటే ఎవరైతే ఇటువంటి ఈ విషయ సుఖాలు, కర్మఫలాలు, మమత్వం, అహంకారాలు, కర్తృత్వాన్ని వీటిని త్యాగం చేస్తే మనకి పరమశాంతి తప్పనిసరిగా దొరుకుద్ది అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట. ఇంతదనుక భక్తి యొక్క అంగములైన వివిధ సాధనలను చెప్పి ఉత్తమ భక్తుని లక్షణములను పేర్కొనుచున్నారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిర్ యో మద్భక్తః స మే ప్రియః. సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడును, మైత్రి అంటే స్నేహము గలవాడును, కరుణ గలవాడును, అహంకారమమకారములు లేనివాడును, సుఖదుఖములందు సమభావము గలవాడును, ఓర్పు గలవాడును, ఎల్లప్పుడూ సంతృప్తితో కూడియుండువాడును, యోగయుక్తుడును, మనస్సును స్వాధీనపరుచుకొనినవాడును, దృఢమైన నిశ్చయము గలవాడును, నాయందు సమర్పింపబడిన మనోబుద్ధులు గలవాడును, నాయందే భక్తి గలవాడును ఎవడు కలడో అతడే నాకు ఇష్టుడు. ఇక్కడ భక్తి యొక్క అంగములైన సాధనలు ఏవైతే ఉండయో అనేక రకాలుగా ఉండ సాధనలు చెప్పి ఇక ఉత్తమ భక్తుడు అంటే ఎవరైతే భగవంతునికి భక్తుడికి తేడా లేకుండా భగవంతుని స్థితిని పొందిన యొక్క స్థితి కలిగిన భక్తుని యొక్క ఉత్తమ భక్తి ఏదైతే ఉందో దాన్ని గురించి ఇక్కడ మళ్ళీ మనకు తెలియజేయటం జరిగింది. ఏంటిది ఆ ఉత్తమ భక్తుడి యొక్క లక్షణాలు అంటే సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడు. మరి మనకేం కనపడుతూ ఉన్నాయి? మనకి ఏదైనా ఒక వ్యతిరేకతగా నచ్చిందంటే వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చిన వాడి మీద మనకి ద్వేషము కానీ వాడిని సాధించేదానికి సంబంధించిన ఆలోచనలు కానీ వాడు ఎప్పుడెప్పుడు పతనమైపోతాడో అనే నిరంతరం మన చింతన అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మరి ఏం చెప్తూ సమస్త ప్రాణులు ఒక మానవుడే కాదు సమస్త ప్రాణులు ఎడల ద్వేషము లేనివాడు. మరి ఎవరో ఈ తీరుగా సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడవుతాడు అంటే మొట్టమొదట ముందు మమాత్మ సర్వభూతాత్మ మనలో దేహభావము ఉన్నంతసేపు ఎవరూ కూడా ఇటువంటి సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేకుండా ఉండేదానికి సాధ్యము కాదు. ఈ దేహభావన అనేది ఉన్నంతసేపు అది నిరంతరము భిన్నత్వము, అనేకత్వము, ప్రత్యేకతనే చూపుతూ ఉంటుందన్నమాట. అందువల్ల ఈ ప్రత్యేకత అనే మన దేహములో మన దేహమే నేను అనుకున్న భావన ఉన్నంతసేపు సమస్త ప్రాణుల ఎడల మనకే ద్వేషం అనేది లేకుండా పోయేదానికి వీలు పడదు. మరి ఎట్లా పోతూ ఉంటుంది సమస్త ప్రాణుల ఎడల ద్వేషము
అంటే ఏ జ్ఞానస్వరూపమైతే ఈ దేహానికి ఈ ఇంద్రియాదులకి సమస్తానికి ఆధారమై ఉన్నదో ఆ జ్ఞానమే మనం అయినప్పుడు అప్పుడు ఈ ఇంద్రియ సమూహం మొత్తం కూడా ఆ జ్ఞానం చేతిలోనే జ్ఞానంలోనే ఇమడబడి ఉండి జ్ఞానానికి ఆధీనంగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే జ్ఞానమే తానవుతాడో ఆ జ్ఞానానికి మొత్తం ఆధీనమై ఉంటాయి ఇంద్రియాదులు కానీ దేహం కానీ హరిషడ్వర్గాలు కానీ ఈ అహంకారాలు కానీ ఈ మమకారాలు కానీ ఈ మొత్తం కూడా ఈ జ్ఞానం యొక్క ఆధీనంలో ఎన్ని పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని మరిచి దేహం అనే మార్పుకి చేరుకుంటామో ఆ దేహం అనే మార్పు చేరుకున్నాక ఇక ప్రతి ఒక్క ప్రాణి ఎడల వ్యతిరేకత వేరువేరుగానే మనం చూడటం జరుగుతూ ఉంటుంది. కానీ సమభావము అనేది మనకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా రానే రాదు. సమత్వం అనేది ఎక్కడొస్తూ ఉంటుందంటే జ్ఞానంగా మనం మారిపోయినప్పుడు ఆ జ్ఞానమే అవతల దేహంలో జ్ఞానాన్నే మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ జ్ఞానం ఆ దేహంలో వేరు ఈ దేహంలో వేరు లేనే లేదు. అన్ని శరీరాల యొక్క మూల వస్తువు జ్ఞాన స్వరూపమే. ఆ స్వరూపమే ఆత్మ యొక్క స్వరూపము. అందువల్ల అహంభావం అనేది మనకు తొలగినప్పుడే తప్ప ప్రతి ప్రాణి ఎడల మనకి కరుణ కానీ ద్వేషం లేకుండా ఉండటం కానీ కలిగేది లేకపోతే వీలు కానే కాదు. అందువల్ల ఉత్తమ భక్తుడి యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి అని మనకు భగవానుడు చెబుతూ ఉన్నారు. అటువంటి భక్తి అటువంటి ఉత్తమ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళే నాకు ఇష్టుడు. ఇక తక్కిన వాళ్ళు మొత్తం ఇష్టం లేదా అంటే అందరిపైన కూడా ఇష్టమే ఉంటుంది. అయితే ఏదైతే అన్నింటికంటే ఉత్తమ లక్షణం ఉన్నదో దానికి 100కి 100 పాళ్ళు అనే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనం ఎందుకు 100కి 100 పాళ్ళు అర్థం చేసుకోవాలి అంటే భగవంతుణ్ణి చేరుకునేదానికి భగవంతుని స్వరూపంగా మారిపోయేదానికి ఉండాల్సిన లక్షణాలు మొత్తం కూడా ఆ భక్తుడి దగ్గర ఉండయి కాబట్టి 100కి 100% అని మనకి ఎక్కడ చెప్పుకోవాలి. మరి తక్కిన వారి దగ్గర ఇక అక్కడి నుంచి వాళ్ళు ఎంతంత భక్తి లక్షణాలైతే వాళ్ళ దగ్గర ఉంటాయో అంటే కొద్దిగా తగ్గి ఆ తగ్గిన యొక్క విధానం వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు 100కి 100% అనేది ఇంకా భగవంతుని స్వరూపంగా మారిపోయేదానికి సంబంధించిన విధానం వాళ్ళ దగ్గర తయారు కాలేదని మనకి ఇక్కడ భగవానుడు తెలియజేసిన విధానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఎట్టివాడు తనకు ప్రియుడు అంటే భగవానుడు 35 సుగుణములను పేర్కొనిరి. ఇవి గలవాడే నాకు ప్రియుడు అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేయుచున్నారు. ఈ గుణములన్నీ అద్వేష్టానుపదముతో ప్రారంభమగుటచే అద్వేష్టత్వాది గుణములనే ప్రసిద్ధికెక్కినవి. ఈ 35 పాఠములు ఎవరికైతే మన ఈ ప్రయాణం చేస్తూ ఉన్నారో ఆ ప్రయాణం చేసే భగవంతుని వైపు ప్రయాణం చేసే ఏ సాధక లోకమైతే ఉన్నదో ఈ సాధక లోకానికి ఆ భక్తులకి ఈ 35 పాఠాలు అని తెలియజేయటం జరిగిందనమాట. అందువల్ల అయి ఉన్న విద్యార్థి పరీక్షలో అన్ని పాఠ్య విషయములందునూ ఉత్తీర్ణుడైనచో మాత్రమే పై తరగతికి పోవుటకు అర్హత కలిగి ఉండను.
అయితే ఇప్పుడు ఈ సంపూర్ణంగా ఈ 35 సుగుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలు ఉన్న ఏ భక్తుడైతే ఉన్నాడో ఆ భక్తుడే మనకి ఇక్కడ ఉన్నతమైన భక్తుడు, ఉత్తమమైన భక్తుడు అని మనకు తెలియజేసినప్పుడు అటువంటి స్థితి మనకి ఎవరికైతే ప్రాప్తమవుద్దో ఆ ప్రాప్తమైన యొక్క భక్తుడే తర్వాత పై తరగతికి, అంటే మన లోకములో మన ఏదైతే విద్యాబోధన ఉందో ఒక తరగతి నుంచి మళ్ళీ ఇంకొక తరగతికి మార్పు చెందేదానికి సంబంధించి మనం ఆ చదివే తరగతి ఏదైతే ఉందో ఆ చదివే తరగతికి సంబంధించిన పాఠాలు సంపూర్తిగా పూర్తయిపోయి దానికి సంబంధించిన ప్రశ్నలు ఆన్సరు ఏదైతే ఉందో అది పరీక్షలో మనం పాస్ అయినప్పుడే తర్వాత నెక్స్ట్ ఇంకొక తరగతికి మార్పు చెందేదానికి ఆస్కారం ఉన్నట్లుగానే అదేవిధంగా ఏ భక్తుడైతే ఉన్నాడో ఉత్తమ భక్తుడు ఈ 35 గుణాలు ఏవైతే ఉన్నాయో భగవానుడు చెప్పిన గుణాలు ఈ గుణాలు సంపూర్తిగా తనకే అలవాటైనప్పుడు సంపూర్తిగా గుణాలతోటే తను జీవన విధానం గడిపేటప్పుడు తర్వాత ఈ గుణాలకే కూడా ఆధారమైన భగవంతుని యొక్క స్వరూపాన్ని చేరుకునేదానికి తప్పనిసరిగా వీలవుద్దే తప్ప ఏది లోపించినా సరే మళ్ళీ తర్వాత తను కింద పడిపోయి గత తరగతిలోనే విద్యార్థి ఉన్నట్లుగానే ఈ వాస్తవమైన ఈ భగవత్ మార్గంలో కూడా ముందుకు పోలేక అక్కడే నిలబడటం జరుగుతూ ఉన్నది. అట్లయితే మనకి చాలామందికి చాలా రకాల సంశయాలు రావచ్చు. ఎందుకు అంటే ఇటువంటి 35 గుణాలు చెప్పారే, మరి ఇటువంటి 35 గుణాలు బాగా చెబితే ఆ గుణాలు మొత్తం మనకు ఉంటేనే భగవంతుని యొక్క ప్రాప్తము, భగవంతుని యొక్క స్వరూపంగా మారిపోవటం జరుగుతూ ఉన్నది అని అంటూ ఉన్నారే, అది మనకే వీలవుద్దా, మనకు సాధ్యమవుద్దా అని చాలామందికి ఇటువంటి అనుమానం అనేది రావచ్చు. ఏదైనా సరే మనం ఈ ప్రాపంచిక సంబంధించిన విషయభోగాలు ఏవైతే ఉండయో అవి పరమార్థతత్వంతో కూడుకొని ఉన్నప్పుడు ఒకటి కానీ మనం బిగును చేసి ఆచరణ రూపకములో కానీ మనం నడవటం అంటూ ప్రారంభం చేశాము అంటే ఈ 35 గుణాలు ఏవైతే ఉండయో అవి ఒకదానికి ఒకటి సంబంధించి ఉండయి అన్నమాట. ఒకటి కానీ మనం సంపూర్తిగానే చేయగలిగాము అంటే ఈ 35 కూడా ఒకదాన్ని అంటిపెట్టుకొని అన్ని ఏకమయ్యే ఉండి ఏంటిది ఆ ఒకదాంటి అంటే ముందు నేను అనేది ఈ శరీరం నేను అనే అహంకారం ఏదైతే ఉన్నదో అది లేదు అని మన దృఢ విచారణతోటి సంపూర్తిగా లేదు అని దృఢ నిశ్చయం అయితే ఎవరికైతే కలిగి ఉంటుందో తప్పనిసరిగా ఈ 35 గుణాలనేది దానికి సంపూర్తిగా అలవాటు అవుతాయి అన్నమాట. ఇది లేకపోతే దీనితో కూడుకోనే కదా ఈ సమస్తం వేరువేరుగా అనేక రకంగా మనం చూస్తూ ఉన్నది. ఇది లేదు అని కలిగిన మరుక్షణమే ఉండేది అంటే జ్ఞానస్వరూపం ఆత్మస్వరూపమే. ఆత్మస్వరూపానికి ఈ గుణాలు అన్నింటికీ కూడా మిగిలిన యొక్క స్వరూపమే ఆత్మ యొక్క స్వరూపం. మనలో ఎప్పుడైతే అటువంటి లేనిది లేనట్టుగా ఉన్నది ఉన్నట్టుగా మనకు ప్రత్యక్షం కాగలుగుతూ ఉన్నదో అప్పుడు ఈ గుణాల మొత్తానికి కూడా ఆధారమైన స్వరూపమే తానవుతాడు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరము కూడా భగవానుడు చెప్పిన ఇన్ని చెప్పాడే, ఇంత సాధన చెప్పాడే అని ఎవరం కూడా మనం భయపడాల్సిన పని లేదు. వాటన్నింటికీ మూల సూత్రం ఏదైతే ఉందో ఆ సూత్రాన్ని కానీ మనం పెద్దల ద్వారా తెలుసుకొని ఆ పెద్దలు చెప్పినట్లుగానే మనం ఆచరించగలిగినట్లయితే ఒక్కదాన్ని పట్టుకొని గట్టిగా ఆచరించిన తక్కినవి మొత్తం కూడా దాని వెనకాలే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏదైతే భగవన్మార్గంలో సూత్రం ఉన్నదో ఆ సూత్రాన్ని పట్టుకొని ముందుకు నడవటమే భక్తుని యొక్క ఉత్తమ భక్తుని యొక్క లక్షణము.
ఓం తత్సత్.